దేవుని నామకు స్తోత్రం అండి. సంఘాన్ని అందరికీ వందనాలు. సమయం ఇచ్చిన పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి, చిన్న పాస్టర్ గారికి నా కృతజ్ఞతలు. గత 8 సంవత్సరాలు బట్టి కిడ్నీలో స్టోన్తో బాధపడుతున్నానండి నేను. అయితే 4 mm ఉండేది ఫస్ట్. 4 mmకి అంతా మళ్ళీ టెస్ట్ చేయించుకుంటే 6 mm అయింది. 6 mmకి అంతా 8 mm, 8 mmకి అంతా 10 mm, 12 mm దాకా అయిపోయింది. ఇంకా అదేమైందంటే అలాగే బాధపడేవాడిని. డాక్టర్ దగ్గరికి వెళ్తే కంపల్సరీ సర్జరీ చేయాలి, యూరిన్ ద్వారా పైప్ పంపి బ్లాస్ట్ చేయాలి, అలా కాకుండా మామూలుగా అయితే రాదనేసి అన్నారు. అలాగే ప్రార్థన చేసుకుంటూ అలాగే గడుచుకుంటూ వస్తున్నాను. గత అభిషేక ప్రార్థనప్పుడు నేను ప్రార్థనలో పాల్గొన్నాను. అద్భుత కార్యాలు చేస్తాడు రండి, 3 రోజులు ఉపవాస ప్రార్థనలో పాల్గొనడాన్ని పాస్టర్ గారు అంటే కొంచెం సమయం లేక నాకున్న వర్క్ బిజీని బట్టి నేను ఉపవాస ప్రార్థనలకు పాల్గొన్నాను, సండే తప్ప. అంటే దేవుడు అంటే భయభక్తులతో ఉంటాం, దేవుడు అంటే శ్వాసంతో ఉంటాం. అయినా కూడా కొంచెం సమయాన్ని బట్టి రాలేకపోతాను. ఆ రోజు ఏదో నాకు అద్భుతకారం దేవుడు నాకు చేస్తాడని గొప్ప విశ్వాసం తైలాభిషేకం రోజు రావడం జరిగిందండి. అలాగే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసుకుంటే నాకంతా ఒళ్ళంతా ఏదో గర్భపడుచున్నట్టు మొత్తం అంతా ఇది అయిపోయినట్టు అయింది. ఆ రోజు మరుసటి రోజుకి యూరిన్ బ్లాడర్లోకి జారిపోయిందండి స్టోను, 12 mm స్టోన్ జారిపోయి మళ్ళీ ఈ నెల 7వ తారీఖుకి అది స్టోన్ పడ్డదండి. దేవుడు గొప్ప అద్భుత కార్యం నాకు చేశాడు. యాక్చువల్గా 12 mm స్టోన్ పట్టడం అంటే డాక్టర్లు ఆశ్చర్యపోయారు. అది ఎందుకంటే ఆ స్టోన్ అసలు సాధారణంగా రాదు, నీకు గొప్ప కార్యం దేవుడు చేశాడు అని. అలాగే మన పాస్టర్ గారు మంచి పాస్టర్ గారిని కలిగి ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ద్వారా మనకి ఎన్నో కార్యాలు చేస్తున్నాడు. అలాగే నన్ను ఎంతగానో దీవించాడండి దేవుడు. ఎందుకంటే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగే వారికి ఎన్నో దేవుళ్ళు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తానంటూ నాకు గొప్ప స్వస్థత ఇచ్చాడు. అది అయ్యగారు ద్వారా ప్రార్థన ద్వారా నాకు అంత అద్భుతం జరిగిందండి. నా స్టోన్ కూడా తెచ్చాను, ఇక్కడ కృప దగ్గర ఉంది. అదే 12 mm స్టోను. యాక్చువల్గా అది టాయిలెట్లో మేము కమోడ్లో పోసుకుంటే తెలియదు. అది యాక్చువల్గా నా బాధతో బాధపడుతుందని చెప్పేసి నేను అది స్టోను ఇగోండి ఇంత స్టోను. అది యాక్చువల్గా టాయిలెట్లో కమోడ్లో పోస్తే తెలవకపోతే నేనేం చేసానంటే బయట పోసుకునేటోడిని. యూరిన్ కూడా సరిగా వచ్చేది కదా నాకు. అలా 20 days బాధపడ్డా అనమాట. డ్రాప్స్ వచ్చేది, నాకు పొట్ట నిండిపోయేది చాలా అంటే చాలా బాధతో. ఆవేళ పాస్టర్ గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి ఇలాగా దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. నా బాధానికి తెలీదు ఎందుకు మరి ఆయన ఫోన్ చేసి ఇలా గొప్ప కార్యం చేయబోతున్నాడు, రండి మీరు రారు అసలని ఉపవాస ప్రార్థనల కంటే. నాకున్న బాధను బట్టి నా స్వార్థం కొద్ది వచ్చి ఆ రోజు వచ్చి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుంటే తల మీద చేయంగానే ఒళ్ళంతా కూడా నాకు ఏదో చిలకరించి వచ్చేసాను మొత్తం. ఆ రోజు ప్రార్థన చేసి 3వ రోజు 4వ రోజు స్టోన్ పడిపోయింది. దేవుడు గొప్ప కార్యం చేశాడు. అలాగే ఎన్నో కార్యాలు నా పట్ల దేవుడు చేశాడు. అయ్యగారి ద్వారా పలికిన మాటలు ప్రతి మాట నా జీవితంలో నెరవేర్చాడు. నేను వచ్చి 10 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజు నా ప్రత్యేకత. ఎందుకంటే ఇన్ని రోజులు ఎప్పుడు సాక్ష్యం చెప్పడం ఎరగండి. నేను సాక్ష్యం అంటే భయం ఎందుకో, కానీ దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నాడు నా పట్ల. ఆ గృహాల విషయంలో కానీ గృహ విషయంలో కానీ నాకు ఒకప్పుడు మన సంఘం ద్వారా పాస్టర్ గారి ద్వారా వాగ్దానం ఇచ్చాడు. మన గృహాలు లేని వాళ్ళ గృహాలు 1 ఉన్న వాళ్ళకి 2, 2 ఉన్న వాళ్ళకి 3 అని ఇచ్చాడు. ఆ 2 నేను ఉన్నాను. అప్పటికే 2 గృహాలు ఉన్నాయి. అయితే నేను ఆ రేస్లో నేను లేను కదా అని చెప్పేసి నేను సైలెంట్గా ఉన్నాను. అవును మనకి దేవుడు లేని వాళ్ళకి కదా మనకు కాదు అనేటప్పటికి 1 అన్నప్పటికి 2 అనేటప్పటికి 3 అనేటప్పటికి నేను రేస్లోకి వచ్చా. అప్పటికి నేను రాజగృహాలు పెట్టుకున్నాను అనమాట అండి. అయితే దేవుడు రాజగృహాలకు 3వ ఇల్లు కింద ఇస్తున్నాడేమో అనుకున్నాను. అదైతే మిస్ అయింది. అది 3 కాదు 4 కాదు 5, 6 ఇల్లులు అయినాయి ఇప్పుడు హైదరాబాద్లో నాకు. దేవుడు అంతగా దీవించాడు. అలాగే ఊర్లో కూడా ఉమ్మట్లో ఇల్లు ఉంటే అది కూడా నేను తీసుకున్నాను. 1 ఎకరం పొలం కొనుక్కున్నాను. దేవుడు ఏంటంటే దేవుడు ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే ఎంత దీవిస్తాడనేది నా వ్యక్తి సాక్ష్యం అట. నేను పుట్టుకే నా దేవుడు రామంలో పుట్టానండి. అలాగే కొంచెం సమయానుకూలం లేకుండా నా వర్క్ బిజీలో ఉండటం వల్ల సంఘానికి ఎక్కువ నేను ఆదరవలేకపోతున్నాను. కానీ దేవుడు అంటే భయభక్తులు కలిగి మంచి పాస్టర్ గారిని కలిగి ఉన్నాం. మన వేషధారణ కూడా బాగుండాలి, మనం బాగుండాలని కోరుకునే సంఘాన్ని కలిగి ఉన్నాం. కాబట్టి మీరందరూ కూడా నా పట్ల జరిగిన కార్యాలు మీ పట్ల కూడా జరుగుతాయని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. దేవుడు ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించింది.